నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కనగాల జయకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కొత్త ప్రభుత్వానికి అంటే ఏపీలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి మేధావులు అవసరం అని చెప్పి మీరు అంటున్నారు. అసలు ఎందుకు సార్? అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక 50 days అయింది. సో కూటమి ప్రభుత్వం చాలా హుషారుగా పనిచేస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫండ్స్ లేవు. సో ఈ ఫండ్స్ జనరేట్ చేయటానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తాయి, కానీ ఎంతవరకు వస్తాయి? వాళ్ళు ఆచితూచి ఇస్తారు. సో మనకి మొన్న ఇచ్చినటువంటి 15,000 కోట్లు కూడా అప్పుగానే ఇచ్చారు వరల్డ్ బ్యాంకు నుంచి. సరే, బీహార్కి అయితే 59 కోట్లు వాళ్ళకి గ్రాంట్ కూడా చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మనకి ఇవ్వాలని ఏం లేదు. సో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పుచ్చుకునేవాడు తక్కువ మంది ఉన్నారు, ఇచ్చేవాడు ఒక్కడే ఉంటాడు. కాబట్టి కేంద్రానికి కూడా వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి. ఎవరికెవరు ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేటటువంటిది వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు సఫిషియెంట్ ఫండ్స్ లేవు కాబట్టి, ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి, ఆల్రెడీ శ్వేతపత్రాలు సమర్పించారు కాబట్టి, సో సంపద సృష్టించుకోవాలి. ఈ సంపద సృష్టించుకోవటానికి ఇప్పుడు చాలామంది కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఈ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి అనుభవం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన ప్రభుత్వాన్ని నడిపే అనుభవం కాస్త తక్కువ కదా ఆయనకి. అయినా సరే ఆయన చాలా హుషారుగా పనిచేస్తున్నాడు. సో ఆయనకు ఉండేటటువంటి శాఖల లోతులకు వెళ్ళి చూస్తే అక్కడ నిధులేం లేవు. ఆయన అంటున్నాడు చాలాసార్లు అసెంబ్లీలో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవని అన్నాడు. అయితే మరి ఈ సంపద సృష్టించుకోవాలి, జనరేట్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇస్తుంది, అవి మనకి చాలవు. కాబట్టి మనం కూడా సంపద సృష్టించుకోవాలి అని అంటే ఒక పరిశ్రమలు రావాలి, కొత్తగా కొంతమందిని పారిశ్రామికవేత్తల్ని ఇన్వైట్ చేయాలి, వీళ్ళు ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలి. పరిశ్రమలు స్థాపించిన తర్వాత దానికి కావలసినటువంటి వనరులు, స్థలం అవన్నీ గవర్నమెంటు చేస్తుంది. అయినా ఆ పరిశ్రమ స్టార్ట్ అయ్యి అందులో ఉత్పత్తి స్టార్ట్ అయ్యేసరికి కొంత సమయం పడుతుంది. సో ఈ పరిశ్రమలు రావటానికి, తర్వాత ఈ పారిశ్రామికవేత్తల్ని ఇన్వైట్ చేయటానికి ఆ కార్యక్రమంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అయితే వీళ్ళకి కొత్తగా పరిపాలన అనుభవం లేనటువంటి కొంతమంది ఉన్నారు కాబట్టి, సో పరిపాలన ఒక్కొక్క శాఖలో రిటైర్డ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు సపోజ్ రామోజీరావు గారు ఫిలిం సిటీ తీసుకుందాం. రామోజీరావు గారు అంత ఫిలిం సిటీని అంత అద్భుతంగా, అంత అందంగా ఎలా తీర్చిదిద్దారంటే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైడు, తర్వాత హార్టికల్చరల్ సైడు, తర్వాత ఫిలిం సెక్షన్ సైడు, అలాగా రామోజీరావు గారికి తెలిసినటువంటి ఎక్కడెక్కడైతే ఏ ఎక్స్పర్ట్ అయితే ఉన్నాడో ఆ రిటైర్డ్ అయినటువంటి ఎక్స్పర్ట్ అందరినీ తీసుకొచ్చి ఫిలిం సిటీలో వాళ్ళని ఎంప్లాయ్ చేసి, సో వాళ్ళ మార్గదర్శకంలో ఆ ఫిలిం సిటీని అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉదాహరణకి మా నాన్నకు పెళ్లి షూటింగ్కి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము మేము. ఆ రామోజీ ఫిలిం సిటీలో పెద్ద పెద్ద బండలు, అదంతా కొండలే కదా. సో పెద్ద పెద్ద బండలు, వాటిని కూడా బ్యూటిఫై చేశారు. ఎట్లా బ్యూటిఫై చేశారంటే, ఒక పెద్ద బండ ఉంది, ఆ బండ మధ్యకి పగిలిపోయింది, ఆ గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్లో ఏం చేశారంటే మట్టి కూరారు. మట్టి కూరి ఆ మట్టి మీద అందమైనటువంటి పువ్వులు, లతలు, విత్తనాలు వేసి మొలిపించారు. అది చూడటానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఆ దాని మీద ఇట్నుంచి ఒక కలర్ లైట్, అట్నుంచి ఒక కలర్ లైట్ వేస్తే శ్రీదేవి అంత అందంగా ఉంది ఆ రాయి. సో మనం అందానికి చెప్పుకుంటాం కదా, శ్రీదేవి అందం, జయప్రద అందం అని. సో ఆ రాతిలో కూడా అంత అందం తీసుకొచ్చారు. అది ఎవరు? హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన చాలా ఎక్స్పర్ట్, ఆ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాడు ఆఫీసరు. సో ఆయన్ని తీసుకొచ్చి
రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన్ని పెట్టి ఆయన సూపర్విజన్లో ఎక్కడెక్కడ ఏమేమి అందాలు చేయాలో అలాగే చేయించారు. అలాగే ఫిలిం సైడ్, తర్వాత సీరియల్స్ సైడ్, సో ప్రతి శాఖలో ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి అందులో చాలా అనుభవం, రిటైర్ అంటే చాలా అనుభవం ఉంటుంది వాళ్ళకి. ఎన్నో దేశాలు తీసుకుంటారు, ఎన్నో ప్రాంతాలు చూసి ఉంటారు, అక్కడ ఎంతో డెవలప్ చేసి ఉంటారు. సో ఒక గార్డెన్ తయారు చేయాలన్నా, ఒక బిల్డింగ్ అందంగా కట్టాలన్నా, లేకపోతే సినిమాలు తీయటం, రకరకాల రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అలాగా ఇక్కడ కూడా, అంటే ఒక చిన్న ఉదాహరణగా చెప్పాను. ఇప్పుడు సంపద సృష్టించడానికి, వనరులు పెంచుకోవటానికి, సో ఆర్థిక శాఖలో ఉండేటటువంటి రిటైర్ అయినటువంటి ఎక్స్పర్ట్ చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళని, తర్వాత వ్యాపార దక్షత కలిగినటువంటి వాళ్ళని, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, అంబానీ ఇట్లాంటి వాళ్ళని, సో అక్కడ పనిచేసినటువంటి వాళ్ళని, ఆయా శాఖల్లో ఉండేటటువంటి ఆ మేధావుల వాళ్ళ కంట్రిబ్యూషన్స్ చాలా అవసరం ఇప్పుడు మనకి. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారి దగ్గర సెక్రటరీ గారి దగ్గర చేశారు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు పోలీస్ డిపార్ట్మెంట్ చేసి రిటైర్ అయ్యారు. సో ఇటువంటి వాళ్ళ సర్వీసెస్ మనకు కావాలి. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా అనుభవం వాళ్ళు, నిస్వార్థపరులు. ఈ సమాజానికి ఏదన్నా మేలు చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఉండేటటువంటి అనుభవ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. సో ఒకసారి ఒక సభలో ఒక ఆయన చెప్పాడు, సార్ మేధావుల మీటింగ్ ఒకసారి పెట్టండి అని అంటే తప్పకుండా పెడతానన్నాడు పవన్ కళ్యాణ్. అది ఛానల్లో కూడా వచ్చింది. సో అక్కడే అన్నాడు, పవన్ కళ్యాణ్ని పొగుడుతూ, ఈయన ఆగ్రహిస్తే అల్లూరి, తర్వాత శాంతంగా ఉంటే మహాత్మా గాంధీ అని అన్నాడు. సార్ మీరు వచ్చారని మేము మీటింగ్కి వస్తుంటే బయట మీ ఫ్యాన్స్ గోలగా పెడుతున్నారండి. సో అది తప్పదది. పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, వాళ్ళ ఉత్సాహాన్ని ఆపలేమండి మనం. సో వాళ్ళకి మీకు ఇబ్బందిగా ఉంటుంది, బట్ వాళ్ళ ఉత్సాహాన్ని ఆపితే వాళ్ళు నిరుత్సాహపడతారు. సో వాళ్ళ వల్లే కదా మేము గెలిచి వచ్చాము, కాబట్టి అది మీకు ఇబ్బందిగా ఉంటుందేమో, కానీ సరే ఈసారి అది కాకుండా మేధావులతో ఒక మీటింగ్ పెడతానండి అని కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాగా ఇప్పుడు మనం అనుకున్న జేడి లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినటువంటి వాళ్ళు, సో ఈ ఎక్స్పర్ట్స్తో, తర్వాత విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ మేధావులని సేకరించి, సో వాళ్ళతో చర్చించి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళతో చర్చించి వాళ్ళ సలహాలు తీసుకుంటే అవి ఉపయోగంగా ఉంటాయి. తర్వాత సంపద సృష్టించడానికి, ఇప్పుడు దేనికైనా డబ్బులు కావాలి కదా. సో ఆ డబ్బులు రావటం కోసం ఎటువంటి పరిశ్రమలు పెడితే మంచిది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఒక పరిశ్రమ పెట్టమంటే పెడతాడు. అయితే ఏ పరిశ్రమ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు విశాఖపట్నంలో ఒడ్డున పెట్టాలంటే చేపల పెంపకానికి సంబంధించిన పరిశ్రమ పెట్టాలి. లేకపోతే ఒక విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటిది ఏదైనా, ఇటువంటివన్నీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు పలానా ఏరియాలో. అలాగే వ్యవసాయంలో ఎక్స్పర్ట్ ఉంటారు. సో పలానా చోట పలానా పంట పండిస్తే బాగుంటుంది, అక్కడ రాబడి ఎక్కువ వస్తుంది. అన్ని శాఖల్లో చాలామంది ఎక్స్పర్ట్లు ఉంటారు. సో వాళ్ళని ఏంటంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఈజీ అటువంటి వాళ్ళని రప్పించడం. సో వాళ్ళని అలాగే వీళ్ళు కూడా కూటమి ప్రభుత్వమే కాదు కాబట్టి వాళ్ళని కూడా కూటమిగా తయారు చేసి వాళ్ళ సలహాలు తీసుకుని, ఇప్పుడు ఇట్ ఈజ్ నాట్ వన్ మ్యాన్ షో. ప్రభుత్వం నడపటం అంటే ఎంతోమంది, ఇప్పుడు ఆల్రెడీ ఆరితేరిన 40 ఏళ్ళ అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తెలియమని కాదు. సో ఆయన చాలా బిజీగా ఉంటాడు. సో కొన్ని వీళ్ళు ఏంటంటే ఆయనకి కాస్త హెల్ప్ చేస్తుంటారు, అప్పుడప్పుడు గుర్తు చేయటం కానీ,
ఇలా చేస్తే బాగుంటుందండి, పలానా చోట పలానా పంట పండించామండి, ఫలసాయం చాలా బాగా వచ్చిందండి అని. రామోజీరావు గారు సోమరసం అని రాజమండ్రిలో జామకాయల తోటలు కొని జామకాయల నుంచి రసం తీసి ఆ జ్యూసు పౌచెస్లో పెట్టి చేశాడు ఆయన. అది ఫెయిల్ అయింది. మేము అప్పుడు తాగాం. అప్పుడు మేము ప్రేమించు పెళ్ళాడు సినిమా రాజమండ్రిలో చేస్తున్నాం గోదావరి దగ్గర. సో ఆ జ్యూస్ తాగాం మేము, ఆ జామకాయ రసం. సో అది ఫెయిల్ అయింది, అది క్లిక్ అవ్వలేదా, దాన్ని వదిలేశాడు. అసలు రామోజీరావు గారు ఎన్ని శాఖలు, ఒక పత్రికలు, సినిమాలు, ఎన్ని శాఖలు చేశాడు. దగ్గర ఒక 25 పత్రికలు నడిపాడు ఆయన రామోజీరావు గారు. తర్వాత ఒక 60 సినిమాలు చేశాడు ఆయన. అలాగే ప్రపంచం గర్వించదగ్గ రామోజీ ఫిల్మ్ సిటీని కట్టాడు. సో ఆయన ఒక్కడి చేత వల్ల అయిందా? ఎంతోమంది ప్రతిభావంతులు, మేధావులు, రిటైర్డ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ చక్కగా తీర్చిదిద్దినటువంటి ఇది అనమాట. ఇప్పుడు వాణిశ్రీ ఒక ఇంటర్వ్యూలో ఏమంటుందంటే, నేను అందంగా ఉండను, నేను నల్లగా ఉంటాను, నేను బాగుండను, కానీ దర్శకులు, నిర్మాతలు, కెమెరామెన్లు వాళ్ళందరి చేత నేను చెక్కబడ్డ శిల్పాన్ని అని అంది. వాణిశ్రీని బయట చూస్తే బాగుండదు అని మేకప్ వేసుకుని, డ్రెస్ వేసుకుని కనిపిస్తే ఎంత అందంగా ఉంటుంది. సో అంత అందంగా ఉంది కాబట్టి వాణిశ్రీని ఎగబడి చూశారు అందరూ. సెకండ్ ఇన్నింగ్స్లో వాణిశ్రీ హైదరాబాద్ వచ్చిన రామానాయుడు గారు వెళ్ళి వాణిశ్రీ పక్కన కూర్చొని చక్కగా కబుర్లు ముచ్చట్లాడేవాడు ఆయన. ఎందుకంటే ప్రేమనగర్లో అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించినటువంటి నటీమణి ఆమె బొట్టు కట్టు ఆడవాళ్ళు ఎంతోమంది ఇమిటేట్ చేశారు. వాణిశ్రీ చీర, వాణిశ్రీ గాజులు, వాణిశ్రీ జాకెట్టు, వాణిశ్రీ హెయిర్ స్టైలు అని. సో ఆ అందంతోనే సినిమాలు చూశారు, దానికి డబ్బులు వచ్చాయి. ఫిలిం మేకింగ్ ఈజ్ ఆల్సో ఒక సంపద తయారు చేయటమే కదా ప్రొడ్యూసర్స్. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఉటంకించారు కాబట్టి అటువంటి మేధావి వర్గాన్ని, ఒక గ్రూపుని తయారు చేసి, సో వాళ్ళకి కూడా పని కల్పించినట్టు ఉంటుంది. తర్వాత వాళ్ళ అనుభవంలో నుంచి వచ్చేటటువంటి అడ్వైజెస్ చాలా బాగుంటాయి. తర్వాత ఈ అన్నీ ప్రభుత్వమే చేస్తుంది అని ప్రజలు అనుకోవటం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటి ముందు మురికాలు ఉంది, అది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. సో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు, అంతవరకు అలాగే ఉంచుదామనంటే కంపు కొట్టుద్ది, ఈగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి, జబ్బులు వస్తాయి, మలేరియా వస్తుంది, అన్ని జబ్బులు వస్తాయి. సో ఏ పనిలోనైనా సరే ప్రభుత్వం చేపట్టినటువంటి పనిలో ప్రజలు కూడా భాగస్వాములు అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇండివిజువల్గా చేసేటటువంటి పనులు ఉంటాయి, మనం కొన్ని పనులు ఉంటాయి, ఉమ్మడిగా చేసేటటువంటి పనులు కొన్ని ఉంటాయి. సో ఆ ప్రభుత్వం కూడా ప్రజలను మమేకం చేసుకునేటటువంటి కార్యక్రమాలు చేపడితే ఈ ప్రజలకి కూడా ప్రభుత్వం మీద ఒక విశ్వాసం ఉంటుంది. ప్రభుత్వంతో కూడా ప్రజలు కలిసి పనిచేస్తే ఆ పని తొందరగా అవుతుంది. తర్వాత ఒక విశ్వసనీయత కూడా పెరుగుతుంది ప్రజల్లో. సో ప్రభుత్వం మనల్ని కూడా కలుపుకొని వెళుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది, మనకి ఉపకారంగా ఉంటుంది అనేటటువంటి ఆ నమ్మకం కూడా ప్రజల్లో ఏర్పడుతుంది. తర్వాత ఈ మధ్యగా కొత్తగా వచ్చినటువంటి ఒక అంశం, చాలా గమ్మత్తైన అంశం ఒకటి, పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు ఓవర్ నైట్ కాదు, అంటే ఆయన 10 సంవత్సరాలు, ఒక దశాబ్దం పాటు కష్టపడినా ఆయన ఓవర్ నైట్ అద్భుతమైనటువంటి పొలిటికల్ స్టార్ అయిపోయాడు. సినిమా స్టార్ అవటం కాదు, ఆ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏ ఛానల్ చూసినా, ఏ పత్రిక చూసినా, ఎవరి నోటు విన్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద పాటలు రాసి పాడిన వాళ్ళు ఉన్నారు. సో ఈ మధ్యన వచ్చినది ఏంటంటే, పాఠ్యాంశ పుస్తకాల్లో, స్కూల్ పుస్తకాల్లో
పవన్ కళ్యాణ్ గురించి ఒక పాఠం పెడితే బాగుంటుంది అనేటటువంటి విషయం వచ్చింది. సో ఇది ఎంత ఆనందించాల్సినటువంటి విషయం. ఒక వ్యక్తి గురించి మరి పొలిటీషియన్స్ ఇంతమంది వచ్చారు. మరి చిరంజీవి గారు కూడా అంతకుముందే పాలిటిక్స్కి వచ్చి వెళ్ళాడు. అసలు ఇండియాలో ఎంతమంది పొలిటీషియన్స్ లేరు. సో ఆయన చేసినటువంటి కృషికి, ఆయనకు ఉండేటటువంటి త్యాగనిరతి, నిస్వార్థం, తర్వాత ఒక తెల్ల కాగితంలాగా అతను మనసు అద్దుగా ఉంది ప్రజలకి. సో అటువంటి పవన్ కళ్యాణ్ మీద ఒక పాఠ్యాంశం పుస్తకంలో పెడితే బాగుండు అని కొందరు అంటున్నారు. అయితే అదేంటంటే ఎవరు చేయాలి? ఎడ్యుకేషనల్ నిపుణులు చేయాలి ఆ విషయం. ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మేధావులు ఉంటారు కదా, వాళ్ళు ఆలోచించి చేయాల్సినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గురించి పాఠం పెట్టొచ్చా, పెట్టకూడదా, పెడితే ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, అది చాలా ముఖ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా మంచి పేరు వచ్చింది, అందరికీ నమ్మకంగా ఉన్నాడు అని ఇప్పుడు పాఠ్యాంశాలు పెట్టామనుకోండి, దానికి డెఫినెట్గా వ్యతిరేకత వస్తుంది. అపోజిషన్ పార్టీ ఉంది కదా, కాబట్టి ఒక ఆదర్శమైనటువంటి క్యారెక్టర్స్ని తీసుకుని పాఠ్యాంశ పుస్తకంగా పెట్టాలి అని అంటే ఇప్పుడే ఆయన పెరుగుతూ ఉన్నాడు, రాజకీయాల్లోకి వచ్చాడు, ఎలక్షన్స్ అయిపోయింది, గెలిచాడు, ఇంకా స్టడీ చేస్తున్నాడు, రాజకీయ అనుభవం సంపాదిస్తున్నాడు, ఇంకా పెరుగుతాడు ఆయన. అయితే ఒకవేళ ఈయన అనుభవం ఉన్నా సరే ఒక్కోసారి మంచి పని చేసినా సరే అది రివర్స్ కొడితే అది దెబ్బ కొట్టింది. సో కాబట్టి ఈయన ఇంకా పెరగాలి, ఇంకా పెరుగుతాడు. ఈయన వల్ల ప్రజలకి ఇంకా జరగాల్సినటువంటి మేళ్ళు ఉన్నాయి. ఆ మోడీ దగ్గరికి వెళ్ళాడు, మొన్నే మోడీ దగ్గరికి వెళ్ళాడు, అక్కడి నుంచి ఆయన తీసుకురావాల్సినటువంటి వనరులు తీసుకురావాలి. సో పవన్ కళ్యాణ్ గురించి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా పెడితే చాలా సంతోషిస్తాం, చాలా బాగానే ఉంది. నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది ఈ విషయం. ఎందుకంటే మహామహామేధావులు ఉన్నారు, స్వాతంత్ర సమరంలో పోరాడి గతించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారు, లైఫ్లో ఉన్నారు. సో వాళ్ళ గురించి పాఠ్యాంశాల్లో రాలేదు. ఇప్పుడిప్పుడే ఇంత హైప్ వచ్చినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గురించి పాఠ్యాంశంగా పెట్టాలి అనేసరికి అభిమానునికి చాలా బాగానే ఉంటుంది. అయితే అది ఎంతవరకు ఉచితం, పెట్టచ్చా పెట్టకూడదా, పెడితే ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనేది ఆలోచించి అది ఎడ్యుకేషనల్ పాఠ్యపుస్తకాలు తయారు చేసేటటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తారు. పలానా క్లాస్కి 9th క్లాస్కి పాఠ్యపుస్తకం అండి, ఇది తెలుగు, ఇది సైన్స్, ఇది మ్యాథమెటిక్స్, మీరు తయారు చేయండి అని వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఫైనల్గా దాన్ని ఆమోదించిన తర్వాత తీసుకొస్తారు. సో ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, పవన్ కళ్యాణ్ గురించి పాఠ్యాంశ పుస్తకాల్లో పెట్టడం అనేది. తర్వాత ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ రెడ్లు కమ్మవారు ప్రభుత్వాలు చేశారు, సీఎంలు చేశారు. సో ఇవి అగ్ర కులాల వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రాన్ని, తర్వాత కంబైన్డ్ స్టేట్స్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇతర కులాల నుంచి వచ్చినటువంటి మంత్రులు ఎప్పుడో సంజీవయ్య గారు ఉన్నారు. అప్పుడు సంజీవయ్య గారు, దామోదరం సంజయ్ గారు అని చాలా నిస్వార్థపరుడు ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు. ఆయన ఎస్సీ సంజీవయ్య గారు చాలా మంచి లీడర్. ఆయన్ని చీఫ్ మినిస్టరు కంబైన్డ్ స్టేట్కి చీఫ్ మినిస్టర్ చేశారు. చీఫ్ మినిస్టర్ చేస్తున్నారనేటటువంటి విషయం సెంటర్ నుంచి ఒకళ్ళు వచ్చి వాళ్ళ మదర్తో చెప్పారు, సంజీవ గారు మదర్తో చెప్పారు. అప్పుడు చెప్పడానికి వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటంటే సంజీవయ్య గారి తల్లి పొయ్యి దగ్గర కూర్చుని అప్పుడు కుండ మీద కుండ పెట్టి కట్టెలు పెట్టి పొగ గొట్టంతో ఊతుందంట. అమ్మ మీ అబ్బాయి ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పారంట. అని అంటే అప్పుడు ఆవిడ అందంట,
అయితే డబ్బులు ఇస్తారు కదా బాబు అందంట. అటువంటి అమాయకమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఒక షెడ్యూల్డ్ కాస్ట్ అయ్యింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. సో తర్వాత ప్రభుత్వం అంతా వాళ్ళే చేశారు. ఇప్పుడు రెడ్లు కమ్మవారు వాళ్ళే చేశారు. సో ఓబీసీ ఇప్పుడు కాపులు ఉన్నారు, తెలగాలు ఉన్నారు, బలిజలు ఉన్నారు, వీళ్ళందరూ ఓబీసీ కింద వస్తారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మరి వీళ్ళలో నుంచి వీళ్ళకి కూడా ఒక పరిపాలన అవకాశం రావాలి కదా. ఇప్పుడు ప్రతి సమాజంలో ఉండేటటువంటి సెక్టర్స్కి, గ్రూప్స్కి ఆర్థిక సమానత్వం కావాలి, సమానమైనటువంటి విద్య అందించాలి, అలాగే సమానమైనటువంటి వైద్యం అందించాలి. ఎవరికి అందుతున్నాయి అలాగా? సో ఉన్నవాళ్ళుగా పెరిగిపోతున్నారు, లేనివాళ్ళుగా తరిగిపోతున్నారు. మరి వాళ్ళకే అవకాశం ఇవ్వాలి కదా. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పుణ్యమని ఆ కమ్మవారిని కాపువారిని కలిపాడు, చక్కగా కలిశారు. కలిపేటటువంటి వాడు ఉండాలి, కానీ నాయకుల్లోనే ఉంటుందమ్మా అంతా. ప్రజలు అమాయకులు చాలా మంచివాళ్ళు. ఒక్కొక్కప్పుడు వాళ్ళకి సరైనటువంటి పరిపాలన ఇవ్వలేదనుకో ఓటేసి కొడతారు. కాబట్టి వాళ్ళు గమనిస్తారు, ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. ప్రజలు చదువు రాకపోయినా జీవితానుభవం ఉంటుంది. ఇప్పుడు ఎంతోమందిని ముఖ్యమంత్రులను చూస్తారు, ఎన్నో పరిపాలన చూస్తారు. వాళ్ళు కూడా చదువుకోకపోయినా జీవితాలు చదువుకుంటారు కదా. వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి వ్యవసాయంలో ఒక మంచి మార్పు రావాలి, వాళ్ళకి ఎరువులు కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి తిండి గింజలు కావాలి. ఇవన్నీ సామాన్య ప్రజలకు కావలసినటువంటి అవసరమైనటువంటి వస్తువులే కదా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి కాపు సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక మంచి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు. ఇప్పుడు అందరూ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలుపుతాం అనేటప్పుడు విభేదించినటువంటి కాపు సామాజిక వర్గం కూడా ఇప్పుడు చేతులెత్తి జైకొడుతున్నారు పవన్ కళ్యాణ్కి. అయితే ఈ ఓబీసీ క్లాసెస్ కూడా వాళ్ళకి ఒక పరిపాలన ప్రభుత్వం ఒకసారి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. సో ఆ విధంగా ఓబీసీ క్లాసెస్ కూడా రావాలి. వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళు కూడా ఎదగాలి. మళ్ళా చిరంజీవి గారు లాంటి వాళ్ళు మళ్ళా రాజకీయాల్లోకి రావాలి. సినిమాలు చేశాడు ఆయన. అంటే చిరంజీవి గారిని ఇప్పుడే రమ్మని నేను అంటం లేదు, చిరంజీవి లాంటి వాళ్ళు అంటున్నాను నేను. వాళ్ళు రావాలి. ఆ ఓపీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి. వాళ్ళు ప్రభుత్వం అంటే ఏమిటి నడిపి వాళ్ళు ఆ అనుభవాన్ని, ఆ రుచిని చూడాలి. తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఫండ్స్ లేవు. తర్వాత ఇప్పుడు సినిమా హీరోలు ఉన్నారు, కోట్లు తీసుకుంటున్నారు. ఎవరిచ్చిన కోట్లు అవి? ప్రజలు ఇచ్చిన కోట్లే కదా. ఇప్పుడు అందరూ ఒక విధంగా అడుక్కునేవాళ్ళే. ఏంటి నేను హీరోలేమో ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు అడుక్కుంటారు, ప్రొడ్యూసర్ ఏమో ప్రజల దగ్గర డబ్బులు అడుక్కుంటాడు. అంతే కదా. మరి ఆ డబ్బులతోనే కదా వాళ్ళు పెద్దవాళ్ళు అయింది. ప్రజలు సినిమాలు చూస్తే కదా. ఇంతకుముందు అయితే చాలా నేల టికెట్ చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడేంటి హీరో అనేసరికి పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభాస్ సినిమా అంటే టికెట్లు భయంకరంగా 400-500 టికెట్లు. సో మరి ఆ ప్రజలంతా ఆ టికెట్లు పెట్టి, ఆ డబ్బులు పెట్టి అంత కొనుక్కొని చూడబట్టే కదా వాళ్ళకి అంత హైప్ వచ్చింది, వాళ్ళు స్టార్స్ అయ్యారు. సో ఇలాగా బాగా ప్రజల ద్వారా, అభిమానం ద్వారా వాళ్ళు పైకి వచ్చినటువంటి సినిమా స్టార్స్ కానీ, తర్వాత నిర్మాతలు కానీ, వీళ్ళు కూడా ఇటువంటి పరిస్థితుల్లో బాగా ఉన్నవాళ్ళు పరిశ్రమలు ఏమన్నా నెలకొల్పొచ్చు, చిన్న పరిశ్రమలు పెట్టచ్చు ఆంధ్రాలో. ఇప్పుడు ఆంధ్ర ఆర్థికంగా వెనకబడింది. అటువంటప్పుడు
ఒక్క ప్రభుత్వము, ఒక కేంద్ర ప్రభుత్వమే కాకుండా కాస్త ధనిక వర్గం వచ్చి పరిశ్రమలు పెట్టచ్చు. దానికి కావలసినటువంటి స్థలం కానీ, వాటికి కావలసినటువంటి నీటి వసతి కానీ ప్రభుత్వం కల్పిస్తుంది. సో ఇలాగా మన హీరోలందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, పేద పిల్లల్ని చదివిస్తున్నారు, అలాగే చాలామంది చేస్తున్నారు. ఇంకా మనకి ఇప్పుడు ఆంధ్ర స్టేట్ ఇప్పుడు మళ్ళా మొదలెత్తాలి. కాబట్టి మన హీరోలు, నిర్మాతలు, అలాగే బాగా డబ్బున్నటువంటి వాళ్ళు కూడా ఏమైనా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పరిచి ప్రభుత్వానికి కూడా హెల్ప్ చేసి ఈ విధంగా అన్నీ మొదట అన్నీ తవ్వుకోవాలి. మనం అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాము, ఎక్కడా డబ్బులు లేవు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఆ మాట వినటానికే అసహ్యంగా ఉంది. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేవు అని అంటే ఏమనుకోవాలి? ఆ జీతాలు సరిగ్గా లేవంట. సో ఇవన్నీ తిరిగేస్తుంటే, ఆ ఫైల్స్ అన్నీ తిరిగేస్తుంటే వస్తుండేటటువంటి ఏమనాలి, వాటిని నిజాలు అనాలా అబద్ధాలు అనాలో తెలియదు. కాబట్టి ఏంటంటే మళ్ళా మన ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని పునర్నిర్మించుకోవాల్సినటువంటి మార్గంలో ప్రభుత్వం, మేధావులు, సినిమా వాళ్ళు, సినీ మేధావులు, రాజకీయ మేధావులు, వ్యాపారంలో అగ్రగణ్యులు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వంతో మమేకమయ్యి ఆ ప్రభుత్వం కూడా ప్రజల ప్రాతినిధ్యం తీసుకొని డెవలప్ అయితే కానీ ఒక కొలిక్కి రాదు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు. తర్వాత ఇది నా అభిప్రాయం. ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఇక్కడ ఉంది, ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నాయి, స్టూడియోస్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళా సినిమాలు తీయాలంటే అవుట్డోర్కి వెళ్ళాలంటే అరకు వెళ్ళో, రాజమండ్రియో, కృష్ణానదికో, గోదావరి నదికో వెళ్తున్నాం, అక్కడ తీస్తున్నాం. అక్కడ వైజాగ్, అరకు మంచి లొకేషన్స్ ఉన్నాయి, చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి, మనం తీసుకోవాలి. కానీ సో సినిమా ఫీల్డ్ కూడా కొంచెం అక్కడికి వస్తే వైజాగ్ మంచి లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి మన సినీ ప్రముఖులు కూడా అక్కడికి వచ్చి సినిమాలు తీస్తే ఆ రెవెన్యూ మన గవర్నమెంట్కి వస్తుంది. సో ఇక్కడ సినిమాలు తీస్తే తెలంగాణ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు తెలంగాణ వరకు చాలా అభివృద్ధి పథంలో ఉందని చెప్పుకోవాలి. తెలంగాణకి ఇప్పుడు హైదరాబాదు ఒక పెద్ద ఏటీఎం లాంటిది కదా. సో హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది. దానికి ఏంటంటే మా జడ్జి గారి కొడుకు, కూతురు ఫ్యామిలీ, ఒకళ్ళేమో ఒక ఫ్యామిలీ బెంగళూరు ఉంది, ఒక ఫ్యామిలీ ఏమో బాంబేలో ఉంది. వాళ్ళు హైదరాబాద్ వచ్చి గచ్చిబౌలి, కోకాపేట అక్కడ చూసి ఆ సిటీ వైభవం అంతా చూసి అమ్మో హైదరాబాద్ చాలా బాగుంది అని సాఫ్ట్వేర్ వాళ్ళంతా హైదరాబాద్ వచ్చేసారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ అబ్బాయి, అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట. హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. మరి ఆంధ్రాకి అసలు క్యాపిటలే లేదు ఇప్పటి వరకు. మరి అమరావతి క్యాపిటల్గా చేసుకుంటున్నాం. మరి దాన్ని మనం కూడా అభివృద్ధి చేసుకోవాలి కదా. సో కాబట్టి సినీ ప్రముఖులు కూడా, సినీ నిర్మాతలు కానీ, సినీ మేధావులు కానీ, హీరోలు కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి కొంతలో కొంత నెమ్మదిగా ఆ సినిమా ఫీల్డ్ని కూడా ఆంధ్రాకి రప్పించేటటువంటి ఆలోచనలో ఉంటే, ఆంధ్రాలో కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ సినిమా ఫీల్డ్కి రాలేరు కదా. ఇప్పుడు సినిమా ఫీల్డ్ మెడ్రాస్లో ఉంది. మెడ్రాస్లో ఉండేటప్పుడు హైదరాబాద్లో ఉండేటటువంటి ఆర్టిస్టులు మెడ్రాస్ రాలేరు అందరూ. అలాగే హైదరాబాద్ వచ్చిన తర్వాత లోకల్ ఆర్టిస్ట్ ఎంతమంది వచ్చారు తెలంగాణ నుంచి. సో ఆర్టిస్టులు చాలా చోట్ల ఉన్నారు. సో ఆ విధంగా కొంత ఆ ఫీల్డ్ అటువైపు కూడా కొంచెం ప్రవహిస్తే అక్కడ కూడా ఉండేటటువంటి ఆర్టిస్టులు ఫ్లరిష్ అవుతారు. వాళ్ళకి కూడా ఒక ఎన్లైటన్మెంట్ కదా, సినిమాల్లో నటించాలి అనేటటువంటిది. సినిమాల్లో చిన్న వేషం వేసి వాడు ఊరు వెళితే వాడి చుట్టూ జనాలు దడతాడు, వాడు పెద్ద హీరోలాగా కాలలు ఎగరేస్తాడు. సో ఇవన్నీ ఉంటాయి. సాంస్కృతిక రంగం కూడా కావాలి మనకి. ఎంటర్టైన్మెంట్ మాకు పగలంతా కష్టపడతారు.
కష్టపడిన తర్వాత సాయంకాలం అయ్యేసరికి ఒక సినిమా చూడటం, ఒక సీరియల్ చూడటం వినోదం కదా. సో మనిషి పగలంతా కష్టపడతాడు. ఆ పగలంతా కష్టపడిన ఆ శ్రమ మర్చిపోవటానికి ఒక వినోదం ఉండాలి. ఒక ఆటో పాటో సినిమావో నాటకమో సీరియలో ఏదో ఒకటి ఉండాలి. సో ఆ విధంగా సాంస్కృతిక రంగంలో కూడా ఆంధ్రాని దానికి సంబంధించినటువంటి మేధావులు ఆ రంగాన్ని కూడా ఆంధ్రాలో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అన్ని రంగాలు, సాంస్కృతిక రంగం, విద్యారంగం, వైద్య రంగం, రాజకీయ రంగం, వ్యాపార రంగం, అన్ని రంగాల్లో నుంచి మొదటి నుంచి మొలకెత్తుకుని రావాలి. సంపదను సృష్టించాలి. సంపదను సృష్టించడానికి మార్గాలు ఏమిటి, ఆ మార్గాలు అన్వేషించడానికి ఒక మేధావి వర్గం కావాలి. ఆయా శాఖలకు సంబంధించినటువంటి మేధావుల దగ్గర నుంచి సలహాలు. సో ఈ విధంగా మళ్ళా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి మన ప్రభుత్వాన్ని బలోపేతం చేయటానికి మేధావులు వెళ్ళిపోయారు, బాగా మేసేసి వెళ్ళిపోయారు. సో మేధావులు, తర్వాత వివిధ శాఖల్లో ఉంచేటటువంటి ఎక్స్పర్ట్స్, వాళ్ళందరూ, ప్రజలు, వీళ్ళందరి సహకారంతో ప్రభుత్వాన్ని నడిపితేనే ఒక గాడిలో పడుతుంది. ఎందుకంటే డబ్బులు లేకుండా ఏ పని చేయలేము మనం. కాబట్టి ఆర్థికంగా బలోపేతం అవ్వాలి, పరిశ్రమలు రావాలి. యువత చాలా ఉంది ఇప్పుడు. ఇంత డెత్ రేట్ చాలా తగ్గింది. ఇంతకుముందు 60 సంవత్సరాలకే చనిపోయేవాళ్ళు. ఇప్పుడు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. మా గురువుగారు విశ్వనాథ్ గారు 90 సంవత్సరాలు దాటి బతికాడు. సో ఆయుష్ పెరుగుతూ ఉంది. సో ఆయుష్ పెరుగుతూ ఉంటే మరణాలు తగ్గుతాయి కదా. అలాగే యూత్ కూడా చాలా మంది ఉన్నారు. ఆ యూత్కి ఉద్యోగాలు కావాలి, వాళ్ళకి ఉపాధి కావాలి. తర్వాత యూత్లో ఉండేటటువంటి శక్తి. ముసలాళ్ళు అయిపోయిన తర్వాత చేయలేరు వాళ్ళు. వాళ్ళకి అనుభవం ఉంటుంది కానీ వాళ్ళు సలహాలు ఇవ్వగలరు కానీ ఒక ముందుకొచ్చి పని చేయలేరు కదా. ఆ శక్తి యువతలో ఉంటుంది. సో ఆ యువకుల్ని గాడిలో పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దానికి ఆ ప్రభుత్వం కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన 2 లక్షల కోట్లు ఎంతో ఫండ్ కూడా వచ్చింది. సో ఆ యూత్ని కూడా ఎంకరేజ్ చేస్తే, యూత్ బలంగా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనుకోండి. సో కుటుంబాలు పటిష్టంగా ఉంటాయి, ఆర్థికంగా బాగుంటుంది. సో కుటుంబమైనా, దేశమైనా, గ్రామం అయినా సరే, సో ఆర్థికంగా బలపడిన నాడే పురోభివృద్ధి ఎవరికైనా. సో ఈ విధంగా మన కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంతో అందరూ సహకరించి ఈ పునర్నిర్మాణానికి అందరూ కంకణం కట్టుకుంటే హాయిగా ఆనందిస్తాం, అందరూ ఆనందిస్తారు. ఓకే సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.